భూముల్లోకి ఎంటర్ అయి మెల్లమెల్లగా చొచ్చుకొని పోయి అక్కడ కొంచెం భూమిని ఆక్రమించుకుందాము, ఆ భూమిని అమ్ముకుందామో లేకపోతే తెలిసిన నాయకులు ఇచ్చుకుందాం అని ఒక ప్లాన్ ఉండింది. ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు బీజేపీని లాగాలని చూస్తున్నారు. కేసీఆర్ వేసిన ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారు, సరే కేసీఆర్ మరి ఇన్ని వేల వందల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు, కొన్ని వందల ఎకరాల భూమిని అమ్ముకొని ఆ పైసలతో ప్రభుత్వాన్ని నడిపించినాడు, ఆయన చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పట్లేదు అని చెప్పేసి ఈయన కూడా కేసీఆర్ బాటలో బీఆర్ఎస్ బాటలో నడుస్తూ తెలంగాణలో మిగిలినటువంటి భూముల్ని ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూముల్ని అమ్ముకునే ప్లాన్ లో భాగంగా హెచ్యూలో పడ్డాడు. హెచ్యూలో పడ్డప్పుడు ఏం చేసిండు, 4th మార్చ్ ఈ నెల పోయిన నెల 4వ తారీఖున ఒక ప్రకటన ఇచ్చింది ప్రభుత్వం. ఏమనంటే హెచ్యూలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని వేలంపాట వేయడానికి, వేలంపాట అంటే అమ్మకమే కదా, వేలంపాట అంటే అమ్మకం కోసము నోటిఫికేషన్ జారీ చేసిండు. ఎవరు కావాలి, కన్సల్టెంట్స్ కావాలని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసిండు. ఇది మొత్తానికి విషయం. ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో ఉన్నటువంటి ఈ రెండు కూడా రాజకీయ పార్టీలు, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, తెలంగాణ భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు వదిలేసిన తర్వాత ఇప్పుడు ప్రజల యొక్క విచక్షణ, వాళ్ళ యొక్క ఆలోచన గురించి మనం ఒక్కసారి చూసుకుంటే ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఒక్కటే భావిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బాధపడ్డం. అంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన అనేక ఇబ్బందులు పడ్డాం. మన నియామకాలు కాలేదు, మన యొక్క నీళ్లు మనకు రాలేదు, మన యొక్క ఉద్యోగాలు మనకు నిధులైతే మొత్తం ఎత్తిపైన అప్పులు వేసిండు కేసీఆర్. ఇది రాలేదని చెప్పేసి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా అదే నిధులు దోచుకుంటున్నది, అదే నీళ్లు లేకుండా చేస్తున్నది, అదే నియామకాలు లేకుండా చేస్తున్నది చెప్పేసి తెలంగాణ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హెచ్యు భూముల విషయంలో కూడా ఇదే బాధపడుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే 2 ఎమ్మెల్సీ సీట్లలో విజయం అందించినారు తెలంగాణ ప్రజలు. మాకు బాధ్యత పెంచినారు, భారతీయ జనతా పార్టీకి బాధ్యత పెంచినారు. మేము బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయము. మా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైనా నిజంగానే ఆ భూమి పైన కన్నేసినట్టుగా ఉంటే ధైర్యంగా ముందుకు రండి. ఇప్పటికి 2 రోజులు గడిపడిగారు కదా, ఈ రోజుతో 2 రోజులు గడిచిపోయింది. కేటీఆర్ గారు ధైర్యంగా ముందుకు రండి, 2 రోజులు గడిచిపోయింది. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకొని మీడియా ముందుకు రాలేదెందుకు మరి? ఈ రోజు వచ్చింటే అసలు ఎవరు ఉన్నారు ఏంటనేది మొత్తం తేటతెల్లం అయిపోయేది కదా. కేవలం ఇది అంటా ఉంటారు డైలాగ్, బట్ట కాల్చి మీదేయడం అని ఒక డైలాగ్ వాడుతుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ బట్ట కాల్చి మీదేయడం అనేది మీరు చేస్తున్న పని కదా ఇప్పుడు మరి. ఓకే రవికుమార్ గారు, మనం ఒకసారి బాలాగారు ఏమంటారో విందాం. బాలాగారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. బాలాగారు, రాజకీయ పార్టీలు అయితే ఒకరి మీద